హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా రైతు రుణమాఫీకి ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి, అసలు ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకుని ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ ఎలా క్రెడిట్ కాబోతుందన్న విషయంపై కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ కావాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై అయితే చేసుకోవాలని ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకున్న వారందరికీ కూడా అమౌంట్ అనేది జిల్లాల వారీగా జమ కాబోతున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ, పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉండాలని, అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి నేరుగా అయితే అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది. ఈ క్రాప్లో ఈకేవైసీలో ఖచ్చితంగా నమోదై ఉండాలని కూడా వెల్లడించారు. ఇలా నమోదై ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ చేయబోతున్నట్లు కూడా వెల్లడించారు. సో చూసారండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయిన మెసేజ్ నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.